వద్దే, వాడు చూడడానికి చాలా రూడ్గా ఉన్నాడు. ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో. వర్షిని రా, మనం వెళ్దాం. సరే వెళ్దాం పదండి. వర్షిని, మీ అన్నయ్య కాల్ చేయి. చెప్పు వర్షిని. అన్నా ఎక్కడున్నావు అన్నా? నేను ఆఫీస్ చూసుకుని ఇంటికి వెళ్తున్నాను. కార్ రిపేర్ అయిందన్నా. బీచ్లో ఉన్నాను, కొంచెం వచ్చి పికప్ చేసుకుంటావా? అవునా, సరే నువ్వు అక్కడ వెయిట్ చేయని వస్తున్నాను. ఏంటి వర్షిని, కార్ చూసి తీసుకొని రాలేవా? సరే పద వెళ్దాం, రండి. వర్షిని, ఏమైంది? ఎందుకు డిస్టర్బ్డ్గా ఉన్నావు? చెప్పు వర్షిని, ఏమైంది? అదిగో అక్కడున్నాడు కదా, వాడు పెద్ద సమాజ సేవకుడు. వాడు నన్ను తిట్టాడన్నా. వాడా నిన్నెందుకు తిట్టాడు? వర్షిని, కిందకి దిగు. ఏ అన్నా? దిగమని చెప్తున్నాను కదా. రేయ్, ఏంట్రా, నీకు నువ్వు పెద్ద తోపని ఫీల్ అవుతున్నావా? ఎందుకు మా చెల్లితో గొడవ పెట్టుకున్నావు? ఓహో, మీ చెల్లేనా? అందుకే ఇలా ఉంది. ఎలా ఉందిరా? ఎలా ఉంది చెప్పరా? ఏం మాట్లాడుతున్నావు? అన్నా చూడు, నేను ఇక్కడ వేరే పని మీద వచ్చాను, ప్రాబ్లం క్రియేట్ చేయకు. రవి సార్, ఏం చేస్తున్నారు ఇక్కడ? అందరూ చూస్తున్నారు. రవి సార్, చేయి తీయండి. సార్, అందరూ చూస్తున్నారు సార్. రవి సార్, రవి సార్, ఏం చేస్తున్నారు మీరు? రవి సార్, రవి సార్, అందరూ చూస్తున్నారు. అతని చొక్కా వదలండి. ఇదిగో చూడు, ఇంకోసారి నా ఫ్యామిలీ జోలికి వచ్చావో నీ తోలు తీసేస్తాను. మీ ఫ్యామిలీకే ఎవరిని ఇలా పబ్లిక్లో న్యూసెన్స్ చేయొద్దు అని చెప్పు. రేయ్, ఏమన్నావురా? రవి సార్, రవి సార్, చెప్పేది మీకే, వదలండి ప్లీజ్. రవి సార్, అందరూ చూస్తున్నారు. రవి సార్, మీరు చొక్కా వదలండి. రవి సార్, రవి సార్, చొక్కా వదలండి. వదలండి సార్. రండి. రా వర్షిని.
రవి సార్ రండి, రవి సార్. రవి సార్, ఎందుకింత కోపడుతున్నారు? మీ నాన్నగారి నవ్వు ఉన్న ఈ ఫోటో ఇందులోనే కదా ఉంది. వదిలేస్తే దీన్ని పగలగొట్టేలా ఉన్నారే. నన్నెందుకు అలా చూస్తున్నారు? ఇప్పుడు నువ్వెందుకు వాడిని సపోర్ట్ చేస్తున్నావు? నేను సపోర్ట్ చేయడం లేదు సార్, ప్రాబ్లం అవ్వకూడదని ఆపాను. అవును, నాకు తెలియక అడుగుతున్నాను. కోపం ఏమైనా పెద్ద క్వాలిటీయా? అదే మీ ఐడెంటిటీనా? అది చూసి ఎవరైనా మిమ్మల్ని పొగుడుతున్నారా, లేదా ప్రైజ్ ఏమైనా ఇస్తున్నారా? ఎందుకు మీరు ఇలా ఊరికనే కోపడుతున్నారు? బంగారి, నేనేం ఊరికే కోపడ్డానికి ఫూల్ని కాదు. నేను కోపడ్డానికి ఒక రీజన్ ఉంటుంది. అతను మన ఎంప్లాయీనే కదా, అతని మీద మీరెందుకు అంతలా కోప్పడాలి? వాడు ఫ్యాక్టరీలో నన్ను ఇన్సల్ట్ చేశాడు. ఇవాళ వచ్చి నా చెల్లిని ఇన్సల్ట్ చేశాడు. ఏమనుకుంటున్నాడు వాడికి వాడు? రాస్కల్. నాతో ఎంత పొగరగా మాట్లాడాడో చూసావు కదా. వాడినే వదిలేయమంటున్నావా, లేదు నాదే తప్పంటున్నావా? రవి సార్, కొంచెం కూల్ అవ్వండి. ఇలా 100 degrees కంటే వేడెక్కారంటే మీ ఒంటికి మంచిదే కాదు. మీరే చెప్తారు కదా, సంతోషమే ఆరోగ్యానికి బలమని. అలా పెంచుకోవాల్సిన ఆరోగ్యాన్ని అంతా ఎందుకు ఇలా కోప్పడి మీరే తగ్గించుకుంటున్నారు? మరి ఏంటి రవి సార్, కోపం ఆరోగ్యానికి మంచిది కాదు, మనసుకి మంచిది కాదు. అది మన చుట్టుపక్కల వాళ్ళకి మంచిది కాదు. నేనేదో అనవసరంగా కోపడినట్టు మాట్లాడుతున్నావేంటి? మీరొక విషయం క్లియర్గా అర్థం చేసుకోండి. ఈ ప్రపంచంలో అందరూ అందరికీ నచ్చాలనేం లేదు. మనకి ఒకరు నచ్చలేదు అంటే, మన క్యారెక్టర్కి సరిపడలేదు అంటే, మనం దేనికి రియాక్ట్ అవ్వకుండా కామ్గా వెళ్ళిపోవాలి. అదే మంచిది. బంగారి, నువ్వు చెప్పేది నాకు అర్థం కావట్లేదు. ఒక టైంలో బాధ్యత ఉన్న అన్నయ్యగా ఉండమని చెప్తావు. ఒక అన్నగా నేను వెళ్ళి నా చెల్లిని ఇబ్బంది పెట్టిన వాడితో గొడవ పడితే ఆపుతున్నావు. అది నువ్వు తప్పంటున్నావు. నన్ను ఎందుకు ఇలా కన్ఫ్యూజ్ చేస్తున్నావు? ఇప్పుడు నేను ఏ డిసిషన్ తీసుకోవాలని నాకు అర్థం కావట్లేదు. గాడ్. కొంచెం ఉండండి. బంగారి, హా? ఏం చేస్తున్నావు? నేను చెప్పింది మీరు వింటున్నారా? అయ్యయ్యో, అదే వర్షం పడుతుందా అని చూడటానికి వెళ్ళాను, రాలేదు. సరే సరే, చాలా వేడిగా ఉన్నారు. నేను వేడివేడిగా కాఫీ తీసుకుని వస్తాను. పగలు కొట్టకండి.